పవన్ కళ్యాణ్ చూసి కేఏ పాల్ భయపడుతున్నాడా? ఎస్, ఖచ్చితంగా భయపడుతున్నాడు. పవన్ కళ్యాణ్ పైన డైలీ ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాడు. అంత భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సనాతన ధర్మం అన్నాడో ఈ క్రిస్టియన్కి వణుకు పుడుతుంది. ఎందుకంటే కేఏ పాల్ ఈజ్ ఎ క్రిస్టియన్, మత ప్రబోధకుడు, ఇట్స్ ఎ క్రిస్టియన్. తను తన మతాన్ని ఎక్కడ నేను కోల్పోతున్నానని చెప్పేసి చాలా భయం అవుతుంది. అవును, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటుండు, నీకేమవుతుంది? తనని క్రిస్టియన్ తిట్టట్లేదు, ముస్లిం తిట్టట్లేదు, ఏ మతాన్ని తిట్టట్లేదు. పవన్ కళ్యాణ్ చెప్పేది ఒకటే, నేను నా మతాన్ని పాటిస్తాను, ఇతర మతాలను గౌరవిస్తాను అని చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ అంటున్నావు, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం మాట్లాడడానికి ఏం హక్కు ఉందని. మరి నీకేం హక్కు ఉంది? సరే, ఓకే, ఇవన్నీ పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ క్రిస్టియన్ అంటున్నావు, ఓకే. ఒక క్రిస్టియన్గా ఉండి ఒక సనాతన ధర్మం కోసం పోరాడుతున్నాడు కదా, మేము అతనికి సపోర్ట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ ముస్లిం అంటున్నావు, ఒక ముస్లిం అయి పవన్ కళ్యాణ్ ఉండి సనాతన ధర్మం కోసం పోరాడుతుంది కదా, మేము సపోర్ట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ ఒక హిందూ అయి ఉండి ఒక సనాతన ధర్మం కోసం పోరాడుతుంది కదా, మేము సపోర్ట్ చేస్తాం. మాకు లేని బాధ ఒక క్రిస్టియన్గా నీకేమొస్తుంది? నాకు అర్థం కావట్లేదు. అసలు నీ బాధ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఒక జీవో పాస్ చేశారు. ఏంటిది? విశాఖపట్నంలో, వైజాగ్లో ఉన్న ఏరియాలలో ఎన్ని చర్చిలు ఉన్నాయో, అధికారికంగా అనధికారికంగా ఏమున్నాయో ఒక లిస్టు తీసుకుని కలెక్టర్కి ఒక జీవో పాస్ చేశారు. దాని ప్రకారం ఒక లిస్టు కోర్ట్ త్రూ వచ్చింది, తీసుకున్నారు. అవును, దాన్ని తప్పేముంది? అంటే చర్చిలను ముట్టుకుంటే పగిలిపోతావు. ఎందుకు పగిలిపోతాడు? దేనికి పగిలిపోతాడు? అంటే నువ్వు రాజ్యాంగంలో ఉన్నావా? అధికారికంగా అనధికారికంగానే క్లియర్గా నువ్వే చదువుతున్నావు ప్రెస్ మీట్లో. అసలు నీకు సిగ్గెందుకు అనిపిస్తలేదు? నువ్వు ఒక పిఎంని అవుతా అంటావు, నువ్వు ఒక సీఎంని అవుతా అంటావు, నువ్వు ఒక ఎమ్మెల్యే అవుతా అంటున్నావు. ఎమ్మెల్యే, సీఎం, పిఎం అయినప్పుడు అందరికి ఒకటే రూల్, రాజ్యాంగంలో ఒకటే రూల్ ఉంది. ఏముంది? అధికారికంగా ఉన్నవే ఉండాలి, అనధికారికంగా ఉన్నవి ఏవి ఉండకూడదు. మరి చర్చిలు అనధికారికంగా ఉన్నవి తీసేస్తే తప్పేముంది? నాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వు ఎమ్మెల్యే అవుతావు అంటావు, పిఎం, సీఎం అయ్యి ఏం చేస్తావు? రూల్ పాటించవా? ముట్టుకుంటే పగిలిపోతావు. ఎందుకు పగిలిపోతారు? దేనికి పగిలిపోతారు? అంటే నువ్వు క్రిస్టియన్ అని చెప్పేసి అంటున్నావా? అరే తమ్ముడు, అరే ఒరే. అసలు నువ్వు మనిషివేనా? ఇదేనా మాట్లాడేది? ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేది ఇదా? ప్రెస్ మీట్లో ఏమన్నంటే లైవ్లు చేసుకోండి, వైరల్ చేసుకోండి. ఎవడు చేస్తాడు వైరల్? ఎందుకు చేస్తారు వైరల్? నువ్వు కరెక్ట్ మాట్లాడు. అధికారికంగా ఉన్నాయి ఉండనియాలి, అనధికారికంగా ఉన్నాయి తీసేయాలి. అది రూల్. కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ అది. మళ్ళీ తర్వాత దాన్ని వాపస్ జీవో వెనక్కి తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నాడు? నీలాంటి ముండపోలు ఏడుస్తారని చెప్పేసి వెనక్కి తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు వెనక్కి? నీలాంటి వాడు ఏడుస్తాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏడుస్తున్నావు కదా. మంచి చేద్దామన్నా కూడా అది మసీదులైనా, అది చర్చిలైనా, అది గుళ్ళైనా అధికారికంగా ఉన్నవి అధికారికంగా ఉండాలి, అనధికారికంగా ఉన్నది లిస్టు తీసుకురండి, దానిపైన చర్యలు తీసుకుందాం అని అన్నాడు. అది ఏదన్నా కానీ, ఏ మతమన్నా కానీ అధికారికంగా ఉన్నది ఉండాలి. ఈ లాజిక్ నీకు తెలియదా? ముట్టుకుంటే ముక్కలు అయిపోతాడు, నేను శపిస్తా. ఎందుకు శపిస్తావు నువ్వు? అసలు నువ్వు ఎవరివి? అంతగానం నువ్వు దేవుడు శపిస్తే నువ్వు సీఎం కావాలనుకున్నావు, నువ్వు పిఎం కావాలనుకున్నావు, నువ్వు ఎమ్మెల్యే కావాలనుకున్నావు. ఎందుకు కాలేకపోతున్నావు? ఆ దేవుడు నిన్ను ఎందుకు చేయట్లేదు? రోజు ప్రేయర్ చేస్తావు కదా, మన దేవుడు ఎందుకు నిన్ను చేయట్లేదు? ఓ పిఎంని చేయట్లేదు, ఓ సీఎంని చేయట్లేదు, ఓ ఎమ్మెల్యే చేయట్లేదు, కనీసం ఒక వార్డు మెంబర్ కూడా చేయట్లేదు నిన్ను ఎందుకు? రూల్ అనేది గవర్నమెంట్, మనకు రాజ్యాంగం అనేది అందరికి ఒకటే రాజ్యాంగం ఉంటుంది. క్రిస్టియన్కి ఒక రాజ్యాంగం, ముస్లింకో రాజ్యాంగం, హిందూకో రాజ్యాంగం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రాజకీయాలకు వద్దాం అనుకున్నప్పుడు అందరినీ చూడాలి. మరి ఇదే జగన్ గవర్నమెంట్లో ఎన్నోసార్లు గుళ్ళ పైన దాడులు జరిగినప్పుడు నువ్వు ఏడవైనావు, ఎడ ముసుగేసుకొని కూర్చున్నావు, ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదే? అంటే నీ క్రిస్టియన్లు ఒకటే, నీ రాజ్యాంగంలో క్రిస్టియన్లు ఒకరే ఉన్నారా? హిందూ ముస్లిం లేరా? పవన్ కళ్యాణ్ గొడవలు పెడుతున్నావు. ఎవరు గొడవ? నువ్వు వచ్చి గొడవ పెడుతున్నావు. అధికారికంగా అనధికారికంగా ఉన్న వాటిపైన చర్యలు తీసుకోండి, అనధికారికంగా ఉన్న వాటిపైన చర్యలు తీసుకోండి అంటే నువ్వు ఎగురుతున్నావు. అది రూల్, లా ప్రకారం వెళ్తున్నావు. కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినట్టు ఆ జడ్జిని కూడా నువ్వు ఇదైపోతావని చెప్తున్నావు, పగిలిపోతావని చెప్తున్నావు. అరే నీకు పిచ్చిగిట్ల పట్టిందా? పగిలిపోడు. ఏం పగిలిపోడు? అంతగానం దేవుడు నువ్వు చెప్పినట్టు చేస్తే నువ్వు పిఎంగా సస్యశ్యామల చేస్తా అంటున్నావు కదా, చెయ్యి. రాష్ట్రానికి 1000 కోట్లు, లక్షల కోట్లు తీసుకొస్తా అంటున్నావు కదా, తీసుకురా. ఎవరు వద్దంటున్నారు? నన్ను ఈ ముఖ్యమంత్రి వద్దని, నా ముఖ్యమంత్రులను పక్కన పెట్టేసేయి. నువ్వు హెల్ప్ చేసినావు, ఇక్కడ హెల్ప్ చేయి, నువ్వు హెల్ప్ చేయలేదని ఎవరు చెప్పట్లేదు, నువ్వు హెల్ప్ చేసినావు. అలాగే నీ ట్రస్ట్ ద్వారా మీటింగ్లు పెట్టి 1000 కోట్లు తీసుకొచ్చి పంచు కదా, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో తెలుగు ప్రజలకు పంచు కదా. ఎవరు వద్దని చెప్తున్నారు నీకు? రాజ్యాంగం అందరూ ఒకటే రాసిండు. నువ్వు క్రిస్టియన్ అయిన తర్వాత మీటింగ్ పెట్టి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలాంటి మత ప్రబోధకుడు పార్టీలు పెట్టొద్దు.
పార్టీలు పెడితే అందరినీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిండు, చర్చికి వెళ్ళిండు, మసీద్కి వెళ్ళిండు, గుడికి వెళ్ళిండు, ఇంకా అన్నీ ఇంకా వేరే 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 అందరి దేవుడి దగ్గరకు పోయిండు. అవును వాళ్ళ భార్య క్రిస్టియన్, అవును వాళ్ళ భార్య క్రిస్టియన్, వాళ్ళ భార్య క్రిస్టియన్ని గౌరవిస్తాడు, వాళ్ళ భార్యతో పాటు చర్చికి వెళ్తాడు, ప్రేయర్ చేస్తాడు, వస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ముస్లిమ్స్, మసీదుకి పోతాడు, నమాజ్ వస్తుందో రాదో ఆడ దేవుని మొక్కుతాడు, వస్తాడు, గుడికి పోతాడు, మాల వేసుకుంటాడు, ఆ గుళ్ళకి వెళ్తాడు, ఏ గుడైనా వెళ్తాడు, ఏదైనా చేస్తాడు. ఇది కదా ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు. నీ లెక్క మత ప్రబోధకుడు లెక్క క్రిస్టియన్ మీద గుళ్ళ మీద చర్యలు తీసుకోండి, అనధికారికంగా ఉన్న దానిపై చర్యలు తీసుకోండి, ఓ ప్రెస్ మీట్లు పెట్టేసి ముక్కలైపోతాను. మరి మా గుళ్ళ మీద దాడి చేసినప్పుడు ఎక్కడ పోయినావు? మా దేవుడు ఊరుకుంటారు అనుకుంటున్నావా? అందుకే కదా 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టింది. ఎందుకు ఇచ్చిన 11 సీట్లు? నువ్వు ముక్కలు చేసినావు. మేమెవరూ చనిపోవాలని కోరుకోవట్లేదు. తప్పు చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష పడాలనేది మా హిందూ ధర్మం. మాకు హిందువులో మేము కోరుకుంటాం. తప్పు చేసిన వాడు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. అందుకే 11 సీట్లు వచ్చి వాళ్ళు మూల కూర్చున్నారు. వీళ్ళు తప్పు చేస్తున్నారా? వీళ్ళు కూడా రేపు మూల కూర్చుంటారు. మీ దేవుని మొక్కుతా అంటున్నావు కదా, ఈ దేవునికి మొక్కుడు పగలు. మీరు ఇంకోసారి రెస్పెక్ట్ ఉంది, మీ పైన కొంచెం రెస్పెక్ట్ ఉంది. మీరు ఇంకోసారి ప్రెస్ మీట్కి వచ్చే ముందు ఒక నాలాంటోడు ఏమన్నా మాట్లాడగలడు, నాకు పెద్ద లాలు అవి తెలియదు, నీలాంటోడు కోర్టులను శాసించేటోడు, గవర్నమెంట్లను శాసించేటోడు కరెక్ట్ మాట్లాడాలి, ఒకటే వర్డ్ మాట్లాడాలి. రాజ్యాంగం అందరికి ఒకటే రాజ్యాంగం. అనధికారికంగా ఉన్నది ఏదైనా, ఇల్లీగల్గా ఉన్నది ఏదైనా ఇల్లీగలే. అది దాన్ని సపోర్ట్ చేసేవాడు కూడా శిక్షార్హుడు. గుర్తుపెట్టుకోండి.